నమస్కారం. ఈరోజు మనం ఒక చాలా ఆసక్తికరమైన విషయం గురించి మాట్లాడుకోబోతున్నాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యార్థుల కోసం ఒక వారం రోజుల పాటు వినియోగదారుల హక్కులపై ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఇది విద్యార్థుల భవిష్యత్తుకు ఎంతగానో ఉపయోగపడే కార్యక్రమం. అసలు ఏంటిది, ఇందులో ఏమిందో వివరంగా చూద్దాం రండి. అసలు ఈ వినియోగదారుల హక్కులు అంటాం కదా, ఎందుకంత ముఖ్యం ఆలోచించారా ఎప్పుడైనా? మనం కొనే ప్రతి వస్తువు, పొందే ప్రతి సేవ నాణ్యంగా ఉండాలి. ఒకవేళ మనం మోసపోతే మనల్ని మనం కాపాడుకోవాలి. ఆ హక్కుల గురించి అందరికీ తెలియజేయడమే ఈ జాతీయ వినియోగదారుల దినోత్సవం యొక్క ముఖ్య ఉద్దేశం. సరే, మరి ఈ కార్యక్రమాలు ఎప్పుడు, ఎలా జరుగుతాయో చూద్దామా? ఇక చూడండి, షెడ్యూల్ చాలా క్లియర్గా ఉంది. డిసెంబర్ 18న స్కూల్ లెవెల్లో మొదలవుతాయి. అక్కడ్నుంచి మండల, ఆ తర్వాత జిల్లా స్థాయికి. ఫైనల్గా డిసెంబర్ 23న స్టేట్ లెవెల్ ఫైనల్స్ జరుగుతాయి. ఇక 24న గ్రాండ్గా వేడుకలుంటాయి. ఇక అసలు విషయానికి వద్దాం. విద్యార్థులకు ఇందులో ఏంటి అవకాశం? వాళ్ల ప్రతిభను బయటపెట్టడానికి ప్రభుత్వం ఒక మంచి ప్లాట్ఫామ్ క్రియేట్ చేస్తోంది. ఈ పోటీల్లో ఎలా పాల్గొనవచ్చు, ఏ అంశాలుంటాయో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ రెండు మెయిన్ కాంపిటీషన్స్ ఉన్నాయన్నమాట. ఒకటి వ్యాసరచన, ఇంకొకటి వక్తృత్వం. అంటే ఆలోచనలను చక్కగా రాయగల నైపుణ్యమున్నవాళ్లకి, అలాగే అద్భుతంగా మాట్లాడగల సత్తా ఉన్నవాళ్లకి ఇది ఒక్క సూపర్ ఛాన్స్. ఇంకో మంచి విషయమేంటంటే ఈ పోటీలు తెలుగు, ఇంగ్లీష్ రెండు భాషల్లోనూ ఉంటాయి. మరి ఈ సంవత్సరం థీమేంటో తెలుసా? డిజిటల్ జస్టిస్ ద్వారా సమర్థవంతమైన మరియు వేగవంతమైన పరిష్కారం. పేరు కొంచెం పెద్దగా ఉన్నా విషయం చాలా సింపుల్. ఈ డిజిటల్ కాలంలో టెక్నాలజీని వాడుకుని కన్జ్యూమర్ సమస్యల్ని ఎంత ఫాస్ట్గా, ఎంత పర్ఫెక్ట్గా పరిష్కరించవచ్చనే దానిపైనే ఈ పోటీలో ఫోకస్ చేస్తాయి. చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ కదా. మరి ఈ పోటీల్లో ఎవరు పాల్గొనొచ్చు? ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు చూడండి. హైస్కూల్స్, జూనియర్ కాలేజీలు, అది గవర్నమెంట్ అయినా ప్రైవేట్ అయినా సరే, కన్జ్యూమర్ క్లబ్లో మెంబర్ అయితే చాలు, అందరికీ అవకాశముంది. సరే, పోటీల్లో పాల్గొనడం ఓకే. గెలిస్తే ఏమొస్తుంది? కేవలం సర్టిఫికెట్ మాత్రమేనా, లేక ఏమన్నా ప్రైజ్ మనీ కూడా ఉందా? అసలు గెలిచిన వాళ్ళు జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయికి ఎలా వెళ్తారో ఆ వివరాలు చూద్దాం రండి. విజయానికి దారి ఎలా ఉంటుందంటే, ఇది 2 దశల ప్రయాణంలాంటిది. ముందుగా సొంత జిల్లాలో సత్తా చాటాలి. అక్కడ ఫస్ట్ ప్రైజ్ గెలిస్తే ఇక నేరుగా స్టేట్ లెవెల్ ఫైనల్స్కి వెళ్తారు. అంటే జిల్లా ఛాంపియన్స్ అందరూ రాష్ట్ర స్థాయిలో తలపడతారన్నమాట. ఇక అందరూ ఎదురుచూసే విషయం ప్రైజ్ మనీ. జిల్లా స్థాయిలో చూస్తే ఫస్ట్ ప్రైజ్కి 5,000 రూపాయలు. అదే స్టేట్ లెవెల్కి వెళ్తే ఏకంగా 10,000 రూపాయలు. ఇవి విద్యార్థులకు మంచి ప్రోత్సాహాన్ని ఇస్తాయి కదూ. ఈ కార్యక్రమం స్కేల్ ఎంత పెద్దదో చెప్పడానికి ఈ ఒక్క నంబర్ చాలు. ప్రతి జిల్లాకి, అవును, ప్రతి ఒక్క జిల్లాకి 1,00,000 రూపాయలు కేటాయించారు. ఇది మామూలు విషయం కాదు. ప్రభుత్వం ఈ కార్యక్రమానికి ఎంత ప్రాధాన్యత ఇస్తుందో దీనిబట్టే అర్థం చేసుకోవచ్చు. మరి ఈ 1,00,000 రూపాయలు ఎలా ఖర్చు పడతారంటే, అందులో సింహభాగం అంటే 80,000 రూపాయలు నేరుగా స్టూడెంట్స్కి ప్రైజుల రూపంలోనే వెళ్తున్నాయి. మిగిలిన 20,000 ఈవెంట్ ఆర్గనైజేషన్ కోసం. విద్యార్థులకు ఇంత ప్రాధాన్యత ఇవ్వడం నిజంగా అభినందించాల్సిన విషయం. అయితే ఈ వారోత్సవాలు అంటే కేవలం పోటీలు, బహుమతులు మాత్రమే కాదు. సమాజంలో అవగాహన పెంచడానికి ఇంకా చాలా కార్యక్రమాలున్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. వాటిలో ఒకటి స్టూడెంట్ ర్యాలీలు. వినియోగదారుల హక్కుల గురించి సందేశాన్ని నలుగురికి చేరవేయడానికి విద్యార్థులే రోడ్ల మీదకొస్తారన్నమాట. దీనివల్ల సమాజంలో కూడా మంచి చైతన్యం వస్తుంది. ఇంకొక ముఖ్యమైన అంశం వినియోగదారుల ప్రతిజ్ఞ. బాధ్యతాయుతమైన వినియోగదారులుగా ఉంటామని స్కూల్ అసెంబ్లీలలో స్టూడెంట్స్ అందరిచేత ఒక ప్రమాణం చేయిస్తారు. ఇది వాళ్లలో బాధ్యతను పెంచుతుంది. దీంతోపాటు ఫోటో ఎగ్జిబిషన్స్ కూడా ఉంటాయి. ముఖ్యమైన సమాచారాన్ని ఫోటోల రూపంలో చూపిస్తే అందరికీ సులభంగా అర్థమవుతుంది కదా. అందుకే ప్రభుత్వ పాఠశాలల్లో ఈ ప్రదర్శనలు ఏర్పాటు చేస్తున్నారు. ఇంత పెద్ద ఈవెంట్ని ఆర్గనైజ్ చెయ్యాలంటే చాలా పెద్ద టీంవర్క్ కావాలి. తెర వెనుక ఎవరున్నారు, ఏ డిపార్ట్మెంట్స్ కలిసి పనిచేస్తున్నాయో చూద్దాం. చూడండి, ఇక్కడ లిస్టు ఎంత పెద్దగా ఉందో. సివిల్ సప్లైసు, ఎడ్యుకేషను, హెల్తు, ఇలా ఒకటా రెండా దాదాపు అన్ని ముఖ్యమైన ప్రభుత్వ విభాగాలు, కొన్ని స్వచ్ఛంద సంస్థలు కూడా కలిసి పనిచేస్తున్నాయి. అందరి సమన్వయంతోనే ఇది సాధ్యమవుతోంది. ఇంతమందిని, ఇన్ని కార్యక్రమాల్ని కోఆర్డినేట్ చేయడం ఎలా? అంతా టెక్నాలజీతోనే.
లీప్, జ్ఞానభూమి లాంటి డిజిటల్ ప్లాట్ఫామ్స్ ద్వారా ప్రతి స్కూలు, ప్రతి కాలేజ్ని కనెక్ట్ చేసి మొత్తం సమాచారాన్ని ఒకే చోట ట్రాక్ చేస్తున్నారన్నమాట. దీనివల్ల అంతా చాలా పారదర్శకంగా జరుగుతుంది. చివరగా ఒక్కసారి ఆలోచించండి. యువత వినియోగదారులుగా తమ హక్కుల గురించి తెలుసుకుంటే దానివల్ల లాభం ఎవరికి? కేవలం వాళ్లకా? కాదు, మన మొత్తం సమాజానికే. రేపటి పౌరులు చైతన్యవంతులైతే మన భవిష్యత్తు కూడా బాగుంటుంది కదా. ఈ మంచి ఆలోచనతో ఈ వివరణను ముగిద్దాం. ధన్యవాదాలు.